సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. పదిహేడు 37 అందరూ నాతో కలిసి చెప్పండి. సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఒకసారి చూడండి, గొలియాతుతో యుద్ధం చేయటానికి 40 రోజుల నుంచి ఒక్క ఇశ్రాయేలీయుడు ముందుకు రాలేదు. ఎందుకు రాలేదో చెప్పమంటారా? ఇశ్రాయేలీల గత చరిత్రలో దేవుడైన యెహోవా ఎంటి శూర కార్యాలు జరిగించారో ఆ తరం వాళ్ళు మర్చిపోయారు. ధైర్యం లేదు. చిన్న పిల్లోడుగా దావీదు వచ్చాడు. అంటాడు, రాజా నీవేం భయపడొద్దు, ఆ గొలియాతుతో నేను యుద్ధం చేస్తా, నన్ను పంపించు అంటే సౌలు అంటాడు, నువ్వు చిన్నోడివి, నీకు బలము చాలదు, వాడు చాలా శూరుడు, నువ్వు చేయలేవు అంటాడు. ప్లీజ్ నన్ను పంపించండి అంటాడు. సరే, ఏ ధైర్యాన్ని బట్టి పంపించమంటున్నావు, ఏ ధైర్యాన్ని బట్టి గెలుస్తానంటున్నావు అంటే అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? గత కాలపు చరిత్ర గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఏమని? సింహం నోట నుండి ఏ దేవుడు నన్ను తప్పించాడో, ఎలుకబంటి చేతిలో నుండి ఏ దేవుడు నన్ను విడిపించాడో, సింహం మీద ఎలుకబంటి మీద ఏ దేవుడు నాకు జయమిచ్చాడో, గొలియాతు మీద కూడా అదే దేవుడు నాకు జయమిస్తాడు అని యుద్ధ భూమిలోకి ఎలా పోతున్నాడు ఇప్పుడు చెప్పండి. చెప్పాలి. సింహంలాగా ధైర్యంగా పోతున్నాడు. ఇప్పుడు నేను అంటా, నాయనా దావీదు, ఈ ధైర్యం నీ ఎత్తును బట్టి వచ్చిందా? నో. నీ పర్సనాలిటీని బట్టి వచ్చిందా? నో. జనబలం, ధనబలం, ఖండబలం, కులబలం, ఏ బలాన్ని బట్టి నీకు వచ్చిందయ్యా అని దావీదుని అడిగితే దావీదు అంటాడు, జనబలాన్ని బట్టి వచ్చిన ధైర్యం కాదు ఇది, ఖండబలాన్ని బట్టి వచ్చిన ధైర్యం కాదు ఇది, ధనబలాన్ని బట్టి వచ్చిన ధైర్యం కాదు ఇది, దైవ బలాన్ని బట్టి కలిగినటువంటి ధైర్యం ఇది అని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, గడిచిన దినాల్లో దేవుడు తన పట్ల జరిగించిన శూర కార్యాలు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? చెప్పాలి. ఎక్కడ రాసుకున్నాడు? కూర్చొని, బిడ్డ నువ్వు పుట్టిన నాటి నుండి ఎన్ని కష్టాలు వచ్చాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఆ కష్టాలన్నిటిలో నుండి ఎలా దేవుడు నిన్ను తప్పించాడో అది కూడా గుర్తుకు తెచ్చుకో. ఎన్నో చిక్కుముడులు, ఈరోజు నువ్వు అనుభవించే చిక్కుముడి ఆఫ్టర్ ఆల్ ఇంతకు మించిన సమస్యలు నీ బ్రతుకులో ఎదురయ్యాయి, సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. కూర్చొని ఆ చిక్కుముడులన్నిటినీ దేవుడు ఎలా విప్పాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఆ విప్పింది కనుక నీ హృదయంలో రాసుకుంటే ప్రస్తుతం ఏ శ్రమని నేలుబడి చేస్తున్నా వాటన్నిటిలో నుంచి విడిపించిన నా దేవుడే దీనిలో నుంచి కూడా తప్పకుండా విడిపిస్తాడనే ఒక తేలిని ధైర్యపు ఆత్మ నీ గుండెల్లో నుంచి పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పిరికితనం పారిపోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. నీలో ఉన్న కలవరపు ఆత్మ, ప్రతి దానికి భయపడే ఆత్మ, రేపు ఏం జరుగుతుందో, అయ్యో ఈ పరిస్థితి ఏం చేస్తుందో, రేపు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతుందోనని నిన్ను భయపెట్టే దురాత్మ ఉందే, ఆ భయపెట్టే దురాత్మను పాతాళములో తొక్కివేయగలిగిన శక్తి గత కాలాలలో దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం తెచ్చుకుంటే నీకు ధైర్యం పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. అది నువ్వు గుర్తు తెచ్చుకోలేకపోయావనుకో, ఏం జరిగిద్దో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం చూడండి, 78వ కీర్తన 9వ చరణం నుంచి నాతో కలిసి మాటలు చెప్పండి. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. 10 వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి,
ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. 11వ వచనం చదవండి ఒకసారి అందరు కలిసి. రెడీ, 1 2 3 స్టార్ట్. రైట్. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య కార్యములను ఏం మర్చిపోయారు? గడిచిన దినాల్లో దేవుడు జరిగించిన క్రియలు, గడిచిన దినాల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వాళ్ళు మర్చిపోయారట. అలా మర్చిపోవటాన్ని బట్టి వాళ్ళ బ్రతుకేమైందో 9వ వచనంలో చెప్తాడు. యుద్ధ సన్నద్ధుడైన ఎఫ్రాయిము వెండ్లను పట్టుకొని, ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున, చెప్పాలి ఏ కాలం అది? ఏ కాలం అది? ఏం పట్టుకున్నారు? విల్లు పట్టుకొని ఏం చేయాలి? విల్లు పట్టుకొని ఇంటికి వెళ్ళాలా, యుద్ధం చేయాలా? వీళ్ళు ఏం చేశారు? వెనక్కి తిరిగిపోయారు. ఎందుకు వెనక్కి తిరిగిపోయారు? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు కనుక. దైవజనమా, నా వైపు చూడండి. దేవుడు నీ జీవితంలో జరిగించిన కార్యాలు పదే పదే నీ గుర్తుకు తెచ్చుకుంటే, ఎన్ని పోరాటాలు నీ కళ్ళ ముందున్నా వెన్నుచూపి పారిపోవు. ధైర్యంగా ఎదుర్కొంటావు, పోరాడుతూ అంటావు, ఓ సమస్య, ఎంతకు మించిన సమస్యలు గడిచిన దినాల్లో నా బ్రతుకులో వచ్చాయి. వాటన్నిటిలో నుంచి నా దేవుడు ఎలా తప్పించాడో దీనిలో నుంచి కూడా అలాగే తప్పిస్తాడని విశ్వాస వాక్కులు మాట్లాడేటట్లుగా గత కాలపు జ్ఞాపకం నీ గుండెలో నుంచి ధైర్యం పుట్టించును గాక. యుద్ధకాలాన ఎఫ్రాయిము విల్లు పట్టుకొని ఏం చేశాడట? వెనుదిరిగి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అంటే, పారిపోవటానికి కలిగిన కారణం యెహోవా ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు. ఎప్పుడు నీ బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవద్దు. పదే పదే జ్ఞప్తికి తెచ్చుకో. సింహం లాంటి ధైర్యం నీ గుండెలో నుంచి పుట్టుకొస్తుంది. అందుకని వీళ్ళ మెడ మీద కాలు పెట్టమన్నాడు. రెండవది, ఎందుకు పదే పదే దేవుడు చేసిన కార్యాలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి? నా బ్రతుకులోనైనా మీ బ్రతుకులోనైనా దేవుడు మన పట్ల చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు. వాటిని లెక్కించాలనుకున్నామా? సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. ఆమెన్. మీరు అనొచ్చు, నా పట్ల దేవుడు ఏం అద్భుతం చేశాడు అన్నయ్య అని అంటారా? నువ్వు బ్రతికి బట్ట కట్టడమే గొప్ప అద్భుతం. దేవుడే కనికరించకపోతే కరోనా కాలంలోనే పరదేశులమో ప్రియుల్ ఇప్పటికి తెల్లబట్ట కప్పేవాళ్ళు కదా. చావు గోతిలో నుండి సజీవులుగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. మన కళ్ళ ముందు లక్షల మంది చనిపోయినా మరణపు వాసన నీకు అంటకుండా, వాటన్నిటికి మించి పాత రోత ప్రాచీన జీవితంలో నువ్వు బ్రతుకుతుండగా, ఓ త్రాగుబోతుగా, ఓ తిరుగుబోతుగా, నిజదేవుడెవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే ఓ భయంకరమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటుండగా, సిలువలో ఆయన కాచిన ప్రశస్త రక్తధారల ద్వారా నీ పాపపు సంఖ్యలను దేవుడు తెంచి నిజదేవుని వైపు తిరిగేటట్లుగా చేశాడు. ఇంతకు మించిన అద్భుతం జీవితంలో ఇంకొకటి ఏమైనా ఉందా? ఒకళ్ళు కూడా చెప్పలా. అంటే మీ కారు ఇస్తేనే అద్భుతం అన్నట్టు, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తేనే అద్భుతం అన్నట్టు, మాదాపూర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటేనే అద్భుతం అన్నట్లు, వీటన్నిటికి మించిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబడటానికి మించిన అద్భుతం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. అవునన్న బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. వీటిని పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఓ భక్తుడు ఇలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో చెప్పాలి దేనిని. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారు. ఎవరితో ఈ మాట చెప్పుకుంటున్నాడు?
సహజంగా ఏ వ్యక్తి అయినా తన పట్ల దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే దేవుడు చేసిన అద్భుతాన్ని మరొక వ్యక్తితో మనం పంచుకుంటాం. సహజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ప్రారంభంలో ఈ స్థితిలో ఉండేవాళ్ళం. అయ్యా సుమన్ వరంగల్ నుంచి వచ్చినప్పుడు మా స్థితి ఇది బ్రదర్, ఇదిగో ఈరోజు దేవుడు మమ్మల్ని ఎట్లా ఆశీర్వదించాడని నీ జీవితంలో జరిగిన కార్యాలు మరొక వ్యక్తితో నువ్వు పంచుకుంటావు, తప్పేమీ కాదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాన్ని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. ఎవరితోనండి? ఎప్పుడైనా మీ ప్రాణంతో మీరు చెప్పుకున్నారా? ఏమో అంత సీరియస్గా చూస్తున్నారు? మీ ప్రాణంతో ఎప్పుడైనా, గాబ్రియల్ గారు, మీ ప్రాణంతో పాడైపోవలసిన వాస్తవంగా 2 కిడ్నీలు మనవి, పాడైపోవలసింది గుండె. ఓ మాట అడుగుతా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన కార్యాలు మరవకుండా స్తుతించు అన్నాడు కదా. అంతరంగంలో ఏమున్నాయి? గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్. ఇప్పుడు చూడండి, గుండె ఉంది కదా, నథింగ్ బట్ పంప. ప్రతి క్షణం శరీరపు అవయవాలన్నిటికీ రక్తం సరఫరా చేస్తూ ఉంటుంది. ఇది పంప్. ఏంటిది? గుండె. చెప్పాలి. ఇప్పుడు లోకంలో ఎలక్ట్రికల్ మోటార్ ఉంది, స్విచ్ వేసామనుకోండి, ఎలక్ట్రికల్ మోటారు కంటిన్యూస్గా ఎన్ని గంటలు పనిచేస్తుంది చెప్పండి? ఇక్కడ ఎవరైనా ఎలక్ట్రీషియన్స్ ఉంటే చేతులు ఎత్తండి అయ్యా. ఎలక్ట్రీషియన్స్, భాస్కరానా, ఎన్ని గంటలు కంటిన్యూస్గా పనిచేస్తుంది? సంవత్సరమా? వైరా పంపించాల్సిందే దాన్ని. ఎన్ని గంటలు పనిచేస్తుంది? సంవత్సరం కాదు, వారాలు కాదు, నెలలు కాదు, 24 hours కంటిన్యూస్గా రన్ అయిందంటే ఆ వైండింగ్ హీట్ ఎక్కి మోటార్ కాలిపోద్ది. 24 గంటలు 48 గంటల కంటే ఆ మోటార్ ఎక్కువ పని చేయదు. ఈ మోటార్ ఉంది చూసారా, నా మోటారు, అద్భుతం. 49 సంవత్సరాల నుంచి ఆడతానే ఉంది. ఒక్క 5 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోవాలా? ఒక్క 2 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోవాలా? దేవుడు ఆయుష్ ఇస్తే ఇంకొక 50 సంవత్సరాలు కూర్చుకుంటూ ఉంటుంది. ఆమేన్. ఎందుకు బ్రతకాలంటే సేవ చేయటం కోసం. ఇంకా మాకు ఇంకో పని ఏముందమ్మా? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, అమ్మ మీరు ఎందుకు బతకాలా అని అన్నాం అనుకోండి, అదే మాట అన్నా నేను లేకపోతే మా ఆయన ఏమైపోతాడు? గమనించండి, తప్పేం కాదు. కానీ ఇక్కడ మాకంటూ ఏదైనా ఉందంటే సేవ తప్ప ఇంకో ప్రపంచం లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 49 సంవత్సరాల నుంచి ఆడుతానే ఉంది మోటారు, అస్సలు ఆగలేదు. దావీదు ఏమంటాడంటే తన అంతరంగంతో మాట్లాడతా, అంతరంగమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మహోపకార్యాలు జ్ఞాపకానికి తెచ్చుకో అంటున్నాడు. జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఏమైద్దో తెలుసా? ధ్యానంతో కూడుకున్న కృతజ్ఞత ఆరాధన నీ గుండెల్లో నుంచి ప్రారంభమవుతుంది. ఆ జ్ఞాపకం ఒకటి ధైర్యాన్ని పుట్టిస్తుంది, రెండవది ధ్యానంతో కూడుకున్న కృతజ్ఞత ఆరాధన. దైవజనమ, భక్తుడైన దావీదు గారు ఉన్నారు కదా, తాను రాజు కాక మునుపు వాస్తవంగా తన వృత్తి ఏంటి చెప్పండి? గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని దేవుడు లేవనెత్తి, గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఓ చరిత్రకారుడు చెప్తాడు, దావీదు రాజైన తర్వాతట తాను కూర్చునే సింహాసనానికి ఎదురుగా గోడ మీద తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలను మేపటానికి ఏ కర్రనైతే వాడేవాడో ఆ కర్రను గోడకు తగిలించాడట. ఆ రాజభవనానికి వచ్చిన చాలామంది, రాజుగారు ఉండే రాజభవనం చాలా అందంగా ఉంది, ఆ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది, ఈ పిక్చర్ చాలా బాగుంది, ఈ సీనరీ వేశారు, ఇది చాలా బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ నీకు ఎదురుగా ఉన్న ఆ కర్ర ఉందే, వాడెవడు గొర్రెల కాపరి వాడే కర్ర కదా, ఆ కర్ర ఎందుకు తగిలించుకున్నావు రాజా అని దావీదు గారిని అడిగితే, దావీదు అన్నాడట, ఆ కర్ర ఎవరిదో కాదు, ఒకప్పుడు నేను గొర్రెల కాపరిని కదా, నా గొర్రెలను కాసేటప్పుడు మేపేటప్పుడు నేను వాడిన కర్ర.
అవునయ్యా, అది ఎప్పుడో జమానాలో జరిగింది కదా, అప్పుడు ఎప్పుడో వాడావు, ఇప్పుడు రాజు అయ్యావు కదా, ఆ కర్ర ఎక్కడ ఎందుకు పెట్టావు అని దావీదుని అడిగితే దావీదు అంటాడట, ఆ కర్రను చూసినప్పుడల్లా పెంట కుప్పల మీద నుంచి దేవుడు నన్ను లేవనెత్తి, గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి, సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టిన దేవుని బాహుబలం నాకు జ్ఞాపకం వస్తావని, దేవుని పరాక్రమం నాకు జ్ఞాపకం వస్తావని, నా పూర్వస్థితి గుర్తొస్తుంది, నా దేవుడు ఎంత శక్తివంతుడో అది నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ కర్ర చూసినప్పుడల్లా నా హృదయం కృతజ్ఞత ఆరాధనతో నిండుకుందన్నాడట. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. ఎప్పుడు జీవితంలో తమ్ముడు, ఓ 10 సంవత్సరాల క్రితం నీ స్థితి ఏంటి, ఓ 20 సంవత్సరాల క్రితం నీ గతి ఏంటి, ఎలాంటి దేన స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడో, నువ్వు చెక్కబడిన బండను, త్రవ్వబడిన గుంటను ఎప్పుడు కళ్ళ ముందుంచుకొని దాన్ని తలపోస్తూ ఉంటే నీ హృదయం అంతా కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది. కృతజ్ఞత ఆరాధనతో నువ్వు నిండుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. కీర్తనల గ్రంథం 28వ కీర్తన చూడండి. 28వ కీర్తన 5వ చరణం. 5వ చరణం నాతో కలిసి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, యెహోవా హస్తకృతములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. చాలా కఠినమైన పదం ఇక్కడ వాడబడింది. అందుకని సంగమా మరలా చెప్తాను, నువ్వు కూర్చున్నా ప్రార్థనలో మోకరించినా పదే పదే నీ కష్టాలు గుర్తుకు తెచ్చుకొని ఆడవకు. కష్టాలు లేవు అని నేను అంటలేదు, ఆ కష్టాలతో పాటు దేవుడు జరిగించిన పరాక్రమాలు గుర్తుకు తెచ్చుకో. గుర్తుకు తెచ్చుకున్నావా, దేవుని స్తుతించడం ప్రారంభిస్తాం. స్తుతించకుండా పద్దాకల కష్టాలే నువ్వు గుర్తుకు తెచ్చుకున్నావు అనుకో, ఇక్కడ రాసి ఉంటుంది, యెహోవా కార్యములను వాళ్ళు లక్ష్య పెట్టరు, యెహోవా హస్తకృతములను వారు లక్ష్య పెట్టరు. కాబట్టి ఏమైపోయారట, ఆయన వారిని వృద్ధిపరచక. ఎందుకు వాళ్ళు నిర్మూలమయ్యారు చెప్పాలి. ఎందుకు వాళ్ళు వృద్ధి పొందలేదు? నేనంట, దేవుని కార్యాలు పదే పదే నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే నువ్వు వృద్ధి పొందేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నీవు నిర్మూలం కావు, నీ సంతతి, నీ పిల్లలు నిలిచి ఉండేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పదే పదే ఏం గుర్తుకు తెచ్చుకోవాలి? యెహోవా హస్తక్రియలను, యెహోవా ఆశ్చర్య కార్యాలను పదే పదే మనం గుర్తుకు తెచ్చుకోవాలి. నేనంట, అమ్మా నీకు ఆ చక్కటి ఉద్యోగం ఇచ్చింది ఎవర్రా? నీకు ఆ చక్కటి వ్యాపారం ఇచ్చింది ఎవరు? ముద్ద అన్నం తింటున్నావు కదా, ఆ ముద్దన్నం నోట్లోకి వెళ్ళిందంటే ఆ ఆహారాన్ని మనకు ప్రసాదించిన జీవదాత ఎవరు? పీల్చే గాలి ఎవరిచ్చింది? త్రాగే నీళ్ళు ఎవరిచ్చింది? మంజీరా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? దైవజన్మ, నువ్వు అనుభవించే ప్రతిదీ దేవుని యొక్క దానం, దేవుని యొక్క దానం, దేవుని యొక్క దానం. చూడు, ప్రతిదీ చూడు. ఓ మంచి ఫోన్ కొన్నావా? అందేవా, ఒకప్పుడు డబ్బా ఫోను కూడా గతిలేని ఉన్నాయా? నాకు ఇచ్చిన ఈ స్థితి కొరకు స్తోత్రం. ఇది నీవు పెట్టిన భిక్ష యేసయ్యా, నువ్వు పెట్టిన భిక్ష. తలపోయి నిన్ను వృద్ధిపరచటం ప్రారంభిస్తాడు ఆయన. నేను ఇందాక చెప్పే కదా, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్. ఆ ప్రైజింగ్ మన లోపటి నుంచి రావాలంటే ఎప్పుడు యెహోవా హస్తక్రియలు రాతి మీద రాసుకోవాలి. కష్టాలు ఎక్కడ రాసుకోవాలి? కొంచెం గట్టిగానండి. మనం ఎంత మంచివాళ్ళం అంటేనమ్మా, భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టమని ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, అయ్యా అట్లా కొట్టకూడదు, తప్పు. అసలు భార్యని చెయ్యెత్తి కొట్టేవాళ్ళు
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పద్దాక నేను ఆ మాట చెప్పలేను, తప్పది. ఒక దెబ్బ చేయి కొట్టాడు అనుకోండి, ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మోకరిస్తారు చూసారా. మామూలు ఉపవాస ప్రార్థనలో కూడా అంత కన్నీళ్ళు రాదు, కానీ ఇక అప్పుడు మోకరించి ఏడుస్తారండి. ఏడ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసా? చిన్నప్పుడు అమ్మ కొట్టింది, నాన్న కొట్టింది, స్కూల్లో టీచర్ కొట్టింది, ఇదంతా గుర్తుకు తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? నా బతుకంతా ఇంతే అయ్యగారు, నేను సుఖపడింది ఎక్కడ అయ్యగారు, పుట్టినప్పటి నుంచి ఇంతే అయ్యగారు, నాలాంటిది బతకాల అయ్యగారు, నేను చచ్చిపోతే పోయింది కదా అయ్యగారు అని. చూడండి ఈ మనిషి ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? ఈ మనిషి అనుభవించే అంత కష్టాలు ఇక భూమి మీద అమ్మా అనుకున్నావా? సైతాన్ గాడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఒక చిన్న కష్టం నీ ముందు చూపించేసి ఇక నీ బతుకులో ఏమీ లేదు, పుట్టినాటి నుంచి నీటి వరకు నీ బ్రతుకులో ఏడ్పు తప్ప ఇంకొకటి లేదన్నట్లుగా నీ బ్రతుకే ఒక శాపగ్రస్తమైన బ్రతుకు అన్నట్లుగా చూపిస్తాడు. నేనంట క్రైస్తవ జన్మ, ఈ భూమి మీద నిన్ను మించిన ఆశీర్వాదకరమైన వ్యక్తి లేడు, నిన్ను మించిన ధన్యుడు లేడు. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నీ ధన్యత ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా నీకు దేవుడుగా దొరికాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అంటాడు కదా. ఇశ్రాయేలు యెహోవా దేవుడుగా కలిగిన నరుడు. మీరు ధన్యులా కాదా? ధన్యులా దరిద్రులా? పెద్దగా చెప్పాలి. దేన్ని బట్టి ధన్యత? హైటెక్ సిటీలో ఉద్యోగాన్ని బట్టా, కారును బట్టా, 3 బెడ్రూమ్ ఫ్లాట్ను బట్టా, డాక్టర్ గారు ఉద్యోగం చేయటాన్ని బట్టా, ఇంజనీర్ ఉద్యోగం చేయటాన్ని బట్టా, వీటన్నిటికి మించి నిజదేవుడు నీకు దేవునిగా దొరకటమే అసలు సిసలు గొప్ప ధన్యత. సో నువ్వెవరివి? యు ఆర్ బ్లెస్డ్. నీవు ఆశీర్వదించబడిన దానివి. ఏమో అయ్యగారు నాకు డౌటే అన్నాడు చూస్తున్నారు. నీవు ఆశీర్వదించబడిన వాడివి, నీవు ఆశీర్వదించబడిన వాడివి. నీ విలువ ఎంతో చెప్పమంటావా? నీ విలువ ఎంతంటే, యేసయ్య దేనితో మనలను కొన్నాడు? తన ప్రెషస్ డబ్బులతోనా? ఎట్లా అన్నావు తమ్ముడా? సుమన్ డబ్బులతోనా? దేంతో కొన్నాడు? ఆయన ప్రశస్తమైన రక్తంతో మనలను కొన్నాడు. am I right? దేంతో కొన్నాడు? మిమ్మల్ని అడుగుతా, యేసయ్య రక్తం యొక్క విలువ ఎంత? వాక్యం ఉంటుంది, అమూల్యమైన రక్తం. ప్రపంచంలో దేనికైనా మనం వెల చెల్లించగలం, కానీ దీని ఖరీదు ఎంత అని చెప్పగలం. కానీ ఈ కలజోడు ఖరీదు ఎంత? 2000. ఈ ఫోన్ ఖరీదు ఎంత? పలానా. ఈ బైబిల్ ఖరీదు ఎంత? 1000 రూపాయలు. ఈ డైరీ ఖరీదు ఎంత? 100 రూపాయలు. ఈ టేబుల్ ఖరీదు ఎంత? 2000 రూపాయలు. ప్రపంచంలో ప్రతి దానికి వెల కట్టగలమేమో, కానీ యేసు రక్తానికి ప్రపంచంలో ఎవ్వడు వెల కట్టలేడు. ఎందుకో తెలుసా? ఆ రక్తము అమూల్యమైన రక్తం. ఇప్పుడు నన్ను దేవుడు దేంతో కొన్నాడు? పెద్దగా ఆయన రక్తంతో కొన్నాడు. ఇప్పుడు నా విలువ ఎంతో తెలుసా? యేసయ్య రక్తము యొక్క విలువ ఎంతో, నా విలువ కూడా అంతే. యేసయ్య రక్తము యొక్క విలువ ఎంతో తమ్ముడా, నీ రక్తం నీ విలువ కూడా అంతే. యేసయ్య రక్తం యొక్క విలువ ఎంత? వెలకట్టలేదు. నీకు ప్రపంచంలో ఎవడు వెలకట్టలేడు. ఎప్పుడు పద్దాకల మేము పేదవాళ్ళం అండే, దిక్కులేని వాళ్ళం అండే, దరిద్రులు అండే అను ఇట్ట ఏమంటావో తెలుసా? కూటికి పేదవాళ్ళమేమో కానీ నీతికి పేదవాళ్ళం కాదండి, పరిశుద్ధతలో పేదవాళ్ళం కాదండి, విశ్వాసంలో పేదవాళ్ళం కాదండి, నీతి విలువలలో మేము పేదవాళ్ళం కాదండి, భక్తి జీవితంలో మేము పేదవాళ్ళం కాదండి. నీతి విలువల్లో శ్రీమంతులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడని. ఎప్పుడు జీవితంలో నువ్వు విలువ కలిగిన దానివని ఎరిగి దేవుని స్తుతించుదువుగాక. అలా స్తుతిస్తే ఏం జరిగిద్దో తెలుసా? దేవుని కార్యాలు లక్ష్య పెడితే నువ్వు వృద్ధి పొందుతావు. నువ్వు నిర్మూలం కాకుండా నీవు నీ పిల్లలు స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి నాకు సమాధానం చెప్పండి. మన కష్టాలు దేని మీద రాసుకోవాలి? దేవుని కార్యాలు. ఆయన కార్యాలు రాతి మీద, హృదయం అనే పలక మీద రాసుకుంటే నంబర్ 1 నీ గుండెలో నుండి ధైర్యం పుడుతుంది. నంబర్ 2 దేవుని పట్ల ధ్యానంతో కూడుకున్న కృతజ్ఞత ఆరాధన పుట్టుకొస్తుంది.
మూడో మాట చెప్పంటారా? పదే 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 నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీవు నీ తర్వాత సంతతికి కూడా నిజదేవుడిని ఆరాధించే ఆరాధికులుగా వాళ్ళు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే, మన జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు సరిగ్గా మనం గుర్తుపట్టక పిల్లల ముందు ఎప్పుడు మన కష్టాలు చెప్పి, మన నష్టాలు చెప్పి, దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు చెప్పకుండా ఎప్పుడు కష్టాలు చెప్పి వాళ్ళని పెంచావనుకో, అదే చెప్పావనుకో, మేము ప్రార్థనకి వెళ్తున్నా దేవుడు ఏం చేశాడురా, అది వాడు ఉన్నాడు కదా వెంకట సుబ్బయ్య, ప్రార్థనకు రాకుండా లోకంలో పూల రంగడి తిరుగుతున్నాడు, వాడి లైఫ్ పోయి చాలా హ్యాపీగా ఉంది, ప్రార్థనకి వెళ్ళిన మా లైఫ్ ఏం బాగుంది అని దేవుడంటే ఒక తెలియని నిర్లిప్తత వాళ్ళ గుండెల్లో ఉంటుంది. అందుకనే మరలా చెప్తున్నాను, నీ కన్నీళ్ళు ఇసుక మీద రాసుకో, నీ దుఃఖపు దినాలు ఇసుక మీద రాసుకో, దేవుని కార్యాలు హృదయం అనే పలక మీద ముద్రించుకునే వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక. ఇశ్రాయేలీయుల జీవితంలో ఏం జరిగిందో ఒక మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం అందరూ చూడండి, 3వ అధ్యాయం. చాలా బాధాకరమైన మాటలు అక్కడ ఉంటాయి. సరే, 2వ అధ్యాయం అందరూ చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోషువ దినములన్నిటను, మరలా యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. 10వ వచనం నుంచి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఏ తరం? యెహోవానైనను, యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, చదవండి అందరూ. సరే ఆగండి, నేను చదువుతాను, పర్వాలేదు. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించి తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి, ఒకసారి చూడండి, చదవబడిన ఈ 2 వచనాల్లో తేడా గమనించండి. యెహోషువ దినములన్నిట ఇశ్రాయేలీయులు ఎవరిని ఆరాధించారు? యెహోషువ తర్వాత యెహోవా కార్యాలు కన్నులారా చూసిన పితరులు బ్రతికిన కాలమంతా ఇశ్రాయేలీయులు ఎవరిని ఆరాధించారు? దేవుడైన యెహోవానే ఆరాధించారు. యెహోవానైనను యెహోవా కార్యములనైనను ఎరగని ఒక తరం పుట్టుకొచ్చింది. ఈ తరపు వాళ్ళు ఎవరిని ఆరాధించారట? వాళ్ళు ఇశ్రాయేలీయులా అన్యులా? వాళ్ళు ఇశ్రాయేలీయులా అన్యులా? ఇశ్రాయేలీయులు ఎందుకు ఇంత ఘోరమైన కార్యం చేశారు? ఎందుకో తెలుసా? యెహోవా కార్యాలను వారు మరిచిపోయారు. అమ్మా, నా వైపు చూడరా తల్లి, నీ జీవితంలో దేవుడు ఎన్ని మహోపకార్యాలు చేశారో నీ పిల్లలకు వివరిస్తూ పోసగుచ్చినట్లు చెప్పు. ఎందుకో తెలుసా?
నీ పిల్లలు ఇంజనీర్లు అయినా కాకపోయినా, నీ పిల్లలు డాక్టర్ అవుతారు, నీ పిల్లలు డాక్టర్లు అయినా కాకపోయినా, గెస్టెడ్ ఆఫీసర్స్ అయినా కాకపోయినా, నీ తర్వాత నీ పిల్లలు కూడా నీ వలే భక్తిపరులైతే అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఆమెన్. అరే నా వైపు చూడండి, తినటానికి తిండున అలాగని దేవుడు మళ్ళా అన్యాయం చేయడు. ఖచ్చితంగా నిన్ను తలగానే నిలవబెడతాడు, ఖచ్చితంగా నిన్ను పైవాడిగానే నిలవబెడతాడు. బట్ ఒక మాట చెప్తాను, నువ్వు తలగా నిలవబడ్డావా లేదా అది తర్వాత, కానీ ఒక తండ్రిగా నీ గుండెల్లో ఉండాల్సిన కసి ఏంటో తెలుసా? నా వంశావళిలో నుండి భవిష్యత్ తరాల్లో కూడా విగ్రహారాధికులు నా కుటుంబంలో నుంచి పుట్టుకు రాకూడదయ్యా. తరతరాలు నిన్ను ఆరాధించి ఆరాధికులుగా నా పిల్లలు మారాలయ్యా. నా మీద నిలిచిన భక్తి కంటే నా పిల్లల మీద రెట్టింపు భక్తి కుమ్మరించయ్యా. ఇదొక్కటి నా బ్రతుకునకు చాలయ్యా, ఇదొక్కటి నా బ్రతుకునకు చాలయ్యా అని ఎప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కోరుకునేటట్లుగా నీ జీవితంలో దేవుడు ఏమేమి చేశాడో నీ పిల్లలకు వివరిస్తూ రాను. ఎవరికి? పిల్లలకు వివరిస్తే ఆ తర్వాత తరం దైవాన్ని ఆరాధించే దైవభక్తి కలిగిన సంతతి మన కుటుంబంలో నుంచి పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇదే మాట దరిదాపుగా ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. 16-17 వచనాలు, వాటిని వివరించడానికి వల్ల పడదు, మీరు అర్థం చేసుకోండి. కొంచెం పెద్దగా చెప్పండి. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని తామెరుగని దేవతలకును క్రొత్తగా పుట్టిన దేవతలకును తమ పితరులు భయపడని దేవతలకును బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరిచితివి. ఎవరిని మరిచారట వీళ్ళు? దేవుని కాదు, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, నిన్ను పుట్టించిన. అందరూ చూడాలి, ఎవరి దేవుడు? నిన్ను పుట్టించినవాడు. ఎవరి దేవుడు? నిన్ను కనినవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరి దేవుడు అంటే నిన్ను పుట్టించినవాడు, నిన్ను కన్నవాడు. ఈయన్నే ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఈయన్నే తండ్రి అని ఎందుకు పిలవాలో తెలుసా? ఆయన నిన్ను పుట్టించిన సృష్టికర్త గనుక, నిన్ను కనిన దేవుడు గనుక. ఆమెన్. నా తండ్రి ఉన్నాడండి. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు తండ్రిని చూసి నానా అన్నాను అనుకోండి, నాన్నకి ఎట్లుంటుంది? మీకేమనిపించినట్లేదే? ఆ కొడుకు వెళ్ళి నానా అని అంటే తండ్రి ఉప్పొంగుతాడు. తండ్రిని పట్టుకొని నాన్న అనకుండా ఇంటి పక్కన నాన్న అంటే గుడి పగిలి చచ్చిపోతాడు. ఎవరి దేవుడు? మనుషుల చేత సృష్టించబడిన వాడు కాదు, మానవ కల్పితం కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన వాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? పుట్టుకొచ్చిన వాడు కాదు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను కన్నవాడు. నీ సృష్టి వెనుక, నీ మర్మం వెనుక దాగి ఉన్న సృష్టికర్త అయిన దేవుడు. పెట్టినా పెట్టకపోయినా ఆయనే నీ దేవుడై ఉండాలి. ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయనే నీ దేవుడై ఉండాలి. నేనంట నీవు భక్తిగా బ్రతకటం మాత్రమే కాదు, నీ భక్తిని నీ పిల్లల తరానికి నువ్వు అందించాలి. అందించాలంటే మన గుండెల్లో ఏం ముద్రించుకోవాలి? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. పిల్లలారా, ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు దేవుని గురించి చెప్తూ ఉంటే శ్రద్ధగా వినండి. మా అమ్మ జీవితంలో దేవుడు ఏం చేశాడో కదా, మా నాన్న జీవితంలో దేవుడు ఏం చేశాడో కదా, అవి శ్రద్ధగా వింటే నీ గుండెల్లో నుంచి యేసయ్య పట్ల పిచ్చి ప్రేమ నీకు పుట్టుకొస్తుంది. ఆమెన్.
ప్రేమ కాదు. ఒక పిచ్చి ప్రేమికుడిగా యేసయ్యని ప్రేమిస్తావు, లోకంలో దేన్ని ప్రేమించలేవు. కూర్చున్న లేచిన యేసు 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 అంటూ యేసును పిచ్చి ప్రేమతో ప్రేమించే ఒక ప్రేమికుడిగా నువ్వు మారిపోతావు. ఒకసారి నా తండ్రి నాకు చెప్పిన జ్ఞాపకం, మేబీ 83, 84 ఆ ప్రాంతంలో మా తల్లి చివరి డెలివరీ. మా చిన్న తమ్ముడు, ఒక తమ్ముడు ఉన్నాడు సురేష్ అని. ఆ తమ్ముడు పుట్టుకలో మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళింది. అంటారు కదా, బాలింతలకి ఏదో వ్యాధి వస్తుంది కదా, దాన్ని ఏదో అంటారు కదమ్మా, బాలింత జబ్బు ఏదో అంటారు కదా, గుర్రపు వాతం ఏదో అంటారు కదా, సరే బాలింత జబ్బు అంటారు కదా. 84, 83 ఆ ప్రాంతంలో మా అమ్మకు బాలింత జబ్బు వచ్చింది. నాకప్పుడు 9 సంవత్సరాల వయసు. అప్పటికి 20 రోజులు మా తల్లి హాస్పిటల్లోనే ఉంది. మా నాన్న ఒక హాస్టల్లో చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు. దేవుని కృప, మా అమ్మకి మా నాన్నకి చక్కటి ప్రేమ, చక్కటి ఐక్యత, ఒక స్నేహితులాగా వాళ్ళు కలిసి ఉంటారు దేవుని కృపను బట్టి. తల్లి హాస్పిటల్లో ఉండటం, ఆయన డ్యూటీకి వెళ్తా రేవేంద్రపాడు అనే స్థలంలో ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ పేరు ఏంటంటే బకింగ్హామ్ కాలువ. పేరున్నారా? విజయవాడ నుంచి మెడ్రాస్ దాకా వెళ్తుంది అది. బకింగ్హామ్ కాలువ విన్నారా? ఆ బకింగ్హామ్ కాలువ మీదుగా రేవేంద్రపాడు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర సైకిల్ ఆపి ఆ నదిలోకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడంట. తను లేకపోతే నేను ఎట్లా బ్రతకగలను, ఎలా జీవించగలను? వద్దు. పిల్లలు మేము గుర్తొస్తున్నామంట. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అనాథలైపోతారు, బ్రతకాలనే ఒకవైపు, ఇక తాను లేని జీవితం నాకెందుకులే ఒక నిర్లిప్తత. ఆ బ్రిడ్జి మీద నిలవబడి సైకిల్ స్టాండ్ అట్లా ప్రక్కన పెట్టి ఆ నీళ్ళలో దూకుదామని బ్రిడ్జి దగ్గర నిలవబడ్డాడట. మా నాన్న చెప్తాడు, ఆ నీళ్ళలో దూకుదామని నీళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ నీళ్ళల్లో నుంచి యేసుక్రీస్తు వారి సిలువ దృశ్యం కనపడి, నా కుమారుడా, నేను నీకున్నానురా, నీ భార్యను బ్రతికిస్తా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, భయపడుకో, నేను నీకున్నానురా అని ఆ నీళ్ళల్లో నుంచి సిలువ దృశ్యం అలా కనపడితే ఆ సిలువలో నుంచి ప్రభు మాట్లాడాడట. ఆ మాట నాకు చెప్తే, ఓసారి నేను సేవకు వచ్చిన తర్వాత నూతక్కి అనే ప్రాంతానికి వెళ్ళా. రేవేంద్రపాడు దాటుకొని వెళ్ళాలి. ఆ బ్రిడ్జి ఎక్కేటప్పుడు మా నాన్న చెప్పిన మాట గుర్తొచ్చి, దేవా, మా నాన్నకు నువ్వు దర్శనమయ్యావా, మా నాన్నతో నువ్వు మాట్లాడేవా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నావా, ఆయన కడుపును పుట్టిన నన్ను లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా నువ్వు మార్చేవే, ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చావు ప్రభు అని కారు అక్కడే ఆపి, ఎందుకు చేస్తున్నావా అక్కడి నుంచి? నువ్వు చెప్పావు కదా నాన్న, ఈ నీళ్ళల్లో యేసయ్య నీ కనపడ్డాడని, సిలువ దృశ్యం కనపడిందని. నీకేమో సిలువ కనపడింది. నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ సిలువను మోసుకుని వెళ్ళే సేవకుడిగా తన కృపను బట్టి దేవుడు నన్ను మార్చి, నా యేసయ్య పట్ల ఎంత ప్రేమ పెరగటానికి కారణం ఏంటో తెలుసా? సిప్రా అమ్మేదన్నా చెప్తే, మమ్మీ మన జీవితంలో దేవుడు ఏం చేశాడు చెప్పు మమ్మీ, మీ చిన్నతనంలో దేవుడు ఎలా అద్భుతం చేశాడు చెప్పు మమ్మీ అని వాళ్ళు చెప్తున్న మాటలు చెవి కోసుకునేటట్లుగా మీరు వింటే మీ గుండెల్లో నుండి యేసయ్య అంటే పిచ్చి ప్రేమ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. చేద్దామా? అందుకనే కీర్తనల గ్రంథం, ఇక నేను ముగిస్తాను మరొక మాట చెప్పి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం అందరూ చూడండి, 44వ కీర్తన మొదటి చరణం. 44వ కీర్తన మొదటి చరణం పెద్దగా, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి.
అమ్మ మీరు చదవండి అందరూ, ఒకసారి స్క్రీన్ వైపు చూడండి, పర్వాలేదు. బైబిల్ ఉంటే బైబిల్ వైపు చూడండి. సిస్టర్స్ మొట్టమొదటి చెప్పాలా? రైట్, రెడీ, 1 2 3 స్టార్ట్. ఆమెన్. బ్రదర్స్ మీరు చెప్పండి. ఇలాంటి తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అలాంటి పిల్లలుగా మన పిల్లను దేవుడు బలపరుచును గాక. ఇక్కడ ఏమంటాడు? పూర్వదినమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు, అంటే పితరులు చెప్తా ఉంటే పిల్లలు ఎట్లా విన్నారట? చెప్పాలి. పిల్లలు అమ్మోళ్ళు ఏదైనా చెప్తా ఉంటే ఎట్లా వినాలి? అబ్బా ఊరుకోమ్మా, మీ పద్దాకలు దేవుడు దేవుడు అంటావు. ఊరుకో, నాకు పద్దాకలు చెప్పకమ్మా, మీ జోరిగలా గిసుకిచ్చుకో, నాకు తెలుసులే అని అనొద్దు. అమ్మోళ్ళు ఏదైనా చెప్తా ఉంటే, దేవుని కార్యాలు చెప్తా ఉంటే ఆ మాట పెద్దగా చెప్పాలి తల్లి. చెవులారా వినండి. చెవులారా వింటే మీ గుండెల్లో నుండి యేసయ్య అంటే పిచ్చి ప్రేమ పుట్టుకొస్తుంది. నువ్వు అంటావు, బ్రతికితే నా యేసు కొరకే బ్రతకాలి, జీవిస్తే నా యేసు కొరకే జీవించాలి. మా అమ్మా నాన్నోళ్ళు భక్తిగా బ్రతికిన దానికంటే మించిన భక్తి నా దేవుని కొరకు చేయాలని ఓ తెలియని కసి మంట నీ గుండెల్లో నుంచి ప్రారంభమవుతుంది. ఆఖరి మాట చెప్పమంటారా? దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ రాసుకోవాలి? మన కష్టాలు ప్రార్థనలో కూర్చుంటే అక్క అన్నది ఉద్యోగంలో జరిగింది, వ్యాపారంలో జరిగింది, కలిగిన ఇబ్బంది పదాలు గుర్తు తెచ్చుకోవద్దు. ప్రార్థన చేద్దాం చేయొద్దని కాదు. కష్టాలను గుర్తుకు తెచ్చుకున్న దానికంటే దేవుని పరాక్రమాలను గుర్తుకు తెచ్చుకో, దేవుని ఆశ్చర్య కార్యాలు గుర్తుకు తెచ్చుకో. అది గుర్తుకు తెచ్చుకుంటే ఏమైందో తెలుసా? యేసయ్యని ఎప్పుడూ నువ్వు దుఃఖపెట్టవు, ఆయన్ను సంతోషపెట్టేటట్లుగానే నువ్వు బ్రతుకుతావు. మర్చిపోయావనుకో, నా జీవితం నా ఇష్టం అంటావు, దేవుని దుఃఖ పెడతావు. చూడండి అన్నమాట. అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 78వ కీర్తన 40వ చరణం నుంచి 43వ చరణం వరకు ఒకసారి అందరూ చూడండి తల్లి. అందరూ మీ బైబిల్ తెరవండి బ్రదర్స్. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా అందరూ ఆ బైబిల్ తెరిచి చూడండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. తమ్ముళ్ళారా, అన్నలారా, ఈ మాట చదువుతున్నప్పుడు మీకేం బాధ అనిపించలేదా? జాకబన్న బాధగా అనిపిస్తుంది కదా. ఏమంటాడు మళ్ళా స్టార్టింగ్ తమ్ముడు? అరణ్యమందు వారు ఆయన మీద, అరే చెప్పాలి, ఎవరి మీద తిరగబడ్డారు చెప్పాలి. ఎవరి మీద? ఒకరోజు ఒక తల్లి చెప్తుంది, అన్నా వాడు ఎంత దుర్మార్గం చేసినా నేను తట్టుకోగలిగా, కానీ వాడు తాగింటికి వచ్చాడు, భరించా. నేను చూస్తుండగా స్మోకింగ్ చేశాడు, భరించా. నన్ను అనరాని మాటలు అన్నాడు, భరించా. నన్ను పట్టుకొని అన్నాడు, అసలు నువ్వు తల్లివేనే అన్నాడు, భరించా. ఇవన్నీ భరించగలిగే, కానీ గడిచిన 2 దినాల క్రితం వాళ్ళ నాన్నను కొట్టడానికి చెయ్యెత్తాడయ్యా. వాడు కన్న తండ్రి మీద తిరుగుబాటు చేశాడయ్యా. నన్నిన్నా నేను తట్టుకోగలిగే, కానీ నా భర్తను వాడు చెయ్యెత్తి కొట్టబోతూ ఉంటే, వాడు తిరుగుబాటు చేయబోతూ ఉంటే
నా గుండె పగిలిపోయిందయ్యా. దైవజనమా, వీళ్ళు తిరుగుబాటు చేసింది మనిషి మీద కాదు, దేవుడి మీద. ఎవరి మీద? ఒకసారి రెండుసార్లా? తమ్ముడా, ఎన్ని మహర్లు తిరగబడిరో, ఎడారిలో ఎవరికి దుఃఖాన్ని తెప్పించారు? నిన్ను ఒక మాట అడుగుతా తల్లి, నిన్ను బట్టి యేసయ్య సంతోషంగా ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా? నిన్ను రక్షించుకున్నందుకు, నువ్వు భక్తిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి, లోకంలో నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఇలాంటి దాన్ని నేను ఎందుకు రక్షించుకున్నాను రా, ఇలాంటి వాడిని ఎందుకు రక్షించుకున్నాను రా? కనీసం ఒక వారమైనా నాలో నిలకడగా బ్రతకలేడే. ఒక వారం పవిత్రంగా బ్రతుకుతాడు, ఇంకొక వారం లోకాన్ని జుర్రుకుంటాడు. వీడు అస్థిరమైన వాడురా, వీడికి ఈ ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాను రా అని ఒకవేళ నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? ఎన్ని మార్లు తిరగబడ్డారో, ఎన్ని మార్లు దుఃఖపెట్టారో. 41 మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలుగు చేసిరి. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే 42వ వచనంలో అంటాడు, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఎందుకు ఈ తిరుగుబాటు? గుర్తుకు తెచ్చుకోవట్లా. ఎందుకు దుఃఖపెడుతున్నారు? గుర్తుకు తెచ్చుకోవట్లా. దైవజనమా, ఏ పెంట కుప్పల మీద నుండి దేవుడు నిన్ను లేవనెత్తి ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టాడో అది ఒక్కటి నీ గుండెల్లో జ్ఞాపకం ఉంటే, జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు ఏడ్పించో ఆయన కళ్ళ వెంబటి నీళ్ళు వచ్చేటట్లుగా నువ్వు బ్రతక్కో. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రతి క్షణం ఏమంటావో తెలుసా? నేనేం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు, నేను ఎలా బ్రతికితే నన్ను బట్టి దేవుడు ఆనందపడతాడు, నేను ఎలా దేవుని మార్గంలో జీవిస్తే నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడని ఆయన సంతోషాన్ని నువ్వు వెతుకుతావు, కానీ నీ సంతోషానికి నువ్వు వెతకో. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏ స్తోత్రమన్నా? మీ ఎదుట నిలబడి నేనున్నాను, మీ అన్నని, మీ ఆత్మీయ తండ్రిని. నేను చాలాసార్లు చెప్పా, జెర్మియా అన్న అనే వీడు ఊరు పేరు లేనోడు. జ్యోతక్క మీ ఆత్మీయ తల్లి ఊరు పేరు లేనిదే. ఊరు పేరు లేని మమ్మల్ని దేవుడు లేవనెత్తి ఈరోజు ఊరూరా దేవుడు ఊరేగిస్తున్నాడు. ఊరేగించే ఈ క్రమంలో నా గుండెల్లో ఉండేదేంటో తెలుసా? యేసయ్యా, నీ రుణం తీర్చుకొని చచ్చిపోవాలయ్యా. బ్రతికిన దినాలంతా నిన్ను సంతోషపెడుతూ బ్రతుకు కాలమంతా నువ్వు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను సంతోషపెట్టే జీవితం జీవించాలే, కానీ నా నోటి మాట ద్వారా కూడా నీకు దుఃఖం తెప్పించకూడదయ్యా. నా చూపు ద్వారా, ఆలోచన ద్వారా కూడా నీకు దుఃఖాన్ని తెప్పించకూడదయ్యా. ఎందుకు? ఒక అనామకుణ్ణి, ఊరు పేరు లేనోడిని, మానవ భాషలో చెప్పాలంటే దిక్కులేని ఒక అనాథని దేవుడు లేవనెత్తి లక్షల కొలది ప్రజలకు దేవుడి దీవెన కారణంగా మారిస్తే నేనంట, నా జీవితంలో ఎంతకు మించిన అద్భుతం ఏముంది చెప్పండి? ఒక సేవకుడి జీవితంలో వేల కొలది ఆత్మలను ఆ సేవకుడి చేతులకు అప్పగిస్తే ఆ సేవకుడి జీవితంలో అంతకు మించిన ధన్యత ఏముంది చెప్పండి? మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇది నా గనక కళ్ళ ముందుంటే ఒక్క క్షణం కూడా దేవునికి దుఃఖాన్ని తెప్పించను, దేవుని మీద తిరుగుబాటు చేయను. ప్రతి క్షణం ఆయనకు విధేయుడిగా బ్రతకటం ప్రారంభిస్తాను. ముగిస్తున్నా. కష్టాలు ఎక్కడ రాసుకుందాం? చెప్పాలి. కష్టాలు ఎక్కడ రాసుకుందాం? దేవుడు చేసిన కార్యాలు అర్థం కాల. తమ్ముడా, ఏం కార్యం చేశాడు దేవుడు చెప్పు. గుర్తు తెచ్చుకొని చెప్తావా? థ్యాంక్ యూ. అది అట్లా చెప్పాలా. ఆయన మహోపకార్యాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం ఆయన్ని స్తుతిస్తూ మనం బ్రతుకుదాము గాక.